ఆదరులవుచు
కృపా నవనూతనమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా అందరూ స్వరం నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం అందరలాగే కళ్ళు మూసి ఈ ప్రశస్త రాత్రి ఇంతవరకు పాటలు పాడి స్తుతి ఆరాధన చేసి ఆయన నామాన్ని మహిమపరిచాం. ఈ సమయంలో వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో దైవజనులు జోసఫ్ గారు ఉన్నారు. వారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తదుపరి దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఈ ప్రశస్త రాత్రి దేవుడు ఒక ప్రత్యేక రీతిలో మనతో మాట్లాడినట్లుగా అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు ప్రభువా. మా గ్రామ ప్రజలను, మా సంఘాన్ని ప్రేమించి ప్రభువా, ఈరోజు నాయన యేసన్న గారి యొక్క సేవకులు ప్రభువా మా గ్రామం నడిపించి నాయన ఇంతవరకు సభను ఏర్పాటు చేసి ప్రార్థనతో, పాటలతో, ఆరాధన కార్యక్రమంతో జరుపుకోవటానికి కృప చూపించారు. ఈ సమయంలో ప్రభా నీ బిడ్డ నిలబడుతూ ఉన్నారు. నీ దాసులు వారిని ఆత్మతో అభిషేకించిన ఆయన ప్రభువా మీరు మాట్లాడండి. మీ శ్రేష్టమైన మాటలు ప్రభువా విన్న వారందరూ కూడా హృదయంలో భద్రం చేసుకొని వాటి ప్రకారముగా జీవించడానికి కృప చూపించామని, మరి ముఖ్యంగా దైవజనుల వర్తమానాన్ని బట్టి నాయన అనేక మారు మనసు పొందటానికి సహాయం చేయమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయపూర్వకముగా అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. దైవజనుల వందనాలండి.